వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. సోమవారం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలతో మొక్కులు సమర్పించుకునేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. అమ్మవారి దర్శనం కోసం దాదాపు 3 గంటలకు పైగా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ చాలాసేపటి నుంచి క్యూ లైన్లో వేచి చూస్తున్నామని, త్వరగా దర్శనమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాయలేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద ఎత్తున భక్తులు ఉదయంలోనే కళ్ళు వచ్చి అమ్మవారికి పూజలు సమర్పిస్తున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లలో భారీగా భక్తులు క్యూ లైన్లలో దర్శనానికి చాలా సమయం తీసుకుంటుంది. దీనిపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సరాపేట నుండి వచ్చానండి. దగ్గర 2 అవర్స్ అవుతుంది. ఒక లైన్ అనేది సిస్టమేటిక్గా లేదు. అందులో ఒకటి మళ్ళీ ఎండలో పెట్టారు. స్టార్టింగ్ నుండి కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చా. ఒక ఆమె కూడా రీసెంట్గా కలిదిరి పడిపోయింది అక్కడ. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తొందరగా కంప్లీట్ చేసుకోండి. వీలైన తొందర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. వరంగల్ జిల్లా ఉదయం ఎప్పటి నుంచి పొద్దున 8 గంటల నుంచి 8 గంటల నుంచి లైన్ ఇంకా టైం పడుతుంది. అట్లనే ఆపుతాను వస్తాను 8 గంటల నుంచి. నీళ్ళు ఏమన్నా ఇచ్చిరా? నీళ్ళు 3 గంటలు పట్టింది. అంతనా 9 లైన్లు పెట్టింది.